ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 8వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. వాళ్ళ కదలికను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే, ఆయన దుఃఖం నుండి విడుదల ఇస్తాననలేదు, దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు. నా దేవా, చీకట్లో అలుముకున్నప్పుడు నేను కేవలం ఓ సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు. నేను ఒలివకొండ శిఖరం మీద నిలబడాలట, పునరుత్థానపు మహిమలో పాలు పొందాలట. కానీ ప్రియ తండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కల్వరి దారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా. తండ్రి, నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేను ఆ కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖము అంటదు. దారి కరుకుగా ఉంది, చాలా దూరం పైకెక్కిపోవాలి. పూలు కాదు, ముళ్ళున్న దారి. ఆకాశం మబ్బులు పట్టింది. ఆ మసక వెలుగులో ఎవరో నా చేయి పట్టుకున్నారు. నా దారంతా పూలబాటగా పరుచుకుంది. సిలువ భయంకరం, నా వీపు మోయలేని భారం. కర్కశం, కఠినం, పాషాణం. చేయూతనిచ్చేవాళ్ళు లేరు. ఒకరు మెల్లగా నా భుజం తట్టారు. నాకు తెలుసు, నేను నీకు తోడు. నేను అర్థం చేసుకోగలను. ఎందుకు బాధ, నిట్టూర్పు? సిలువ మోసేవాళ్ళలారా రండి. గమ్యమిదిగో కనిపిస్తుంది. మన కలల పంట కనుచూపు మేరలో ఉంది. మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధిలో. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకున్నాం తండ్రి. నీ రాజ్యాన్ని మేము చేరుకోవాలంటే కల్వరి దారిలో నడవాలని, కష్టాల దారిలో, ముళ్ళ బాటలో, అగ్ని బాటలో నడవాలని నువ్వు సెలవిచ్చినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, యేసయ్యా, నువ్వు అలాంటి బాటలో నడిచావు ప్రభువా. అయ్యా, మేము కూడా నడిచే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం ప్రభు ఎడారిలో సెలయేర్లు ఎవరెవరైతే వింటున్నారో, కష్టాల బాట, ముళ్ళ బాట, అగ్ని బాట అయితే అది సరైన బాటే అని చెప్పి వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే నా ప్రభు ఇరుకులో విశాలత వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఈ దినం ఎడారిలో సెలయేర్లు విన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలాగున ప్రభు సబ్స్క్రైబ్ చేసిన వారిని దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, అలాగున ప్రభు ఇంకా తండ్రి ఈ యొక్క వర్తమానాలు ఎవరెవరైతే వింటున్నారో అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు ప్రభు. దేవా, ఈ దినమున తండ్రి ఎవరెవరైతే ఆయా విధవరాలుగా ఉంటున్నారు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనాథల గురించి, దిక్కులేని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించి వారి మధ్య పరిచయం చేస్తున్న సేవకులు నిండారుగా దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న దేవదాసీల మధ్య పరిచయం చేస్తున్న వాళ్ళని నిండారుగా దీవించినయ్యా. వారి పరిచయలు మరింతగా వృద్ధి పొందించి ప్రభువా, దేవదాసీలు కూడా ప్రభువా నిన్ను నమ్ముకునే వారికి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. అనేకులు ప్రభువా హిజ్రాల మధ్య పరిచయం చేస్తున్నారు ప్రభువా. ఆ హిజ్రాలు కూడా నీ కృపా కాపుదల దయచేసి వారు కూడా ప్రభువా నీవు నిజమైన రక్షకుడు, దేవుడు అని చెప్పేసి తెలుసుకొని వారి యొక్క మనసులో వారి యొక్క ప్రవర్తనలు మార్చుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఇంకా అంతేకాకుండా తండ్రి కుటుంబాల్లో అసమాధానంతో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం యేసుక్రీస్తు నామంలో కలుగునుగాకని ప్రార్థన చేస్తుండగా తండ్రి సహాయం చేసి అయా తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సమాధానం దయచేయండి అయ్యా. అన్నదమ్ములకి, అక్క చెల్లెండ్రికి, అన్నచెల్లెల మధ్య సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున నీవు అనుగ్రహించే సమాధానంతో ప్రతి ఒక్కళ్ళు వారి జీవితాలు సంతోషం, సమాధానం కలిగి ఉండే కృపా ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.